పల్లె పశు పోషకులందరికీ స్వాగతం అండి. ఈ వీడియో వచ్చేసి మనకి 31వ తారీఖు 7వ నెల అంటే జూలై నెల 2025. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న చిన్న బిట్లు, చిన్న గేదెలు, పెద్ద గేదెలు, తరిపి గేదెలు అన్నీ చూపించడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు గేదెలు చాలా వచ్చాయి. మార్కెట్ బాగుగానే ఉంది. రేట్లు కూడా చాలా చౌకగానే ఉన్నాయి. ఫైనల్ వాళ్ళ రేట్లు కూడా చెప్పాం క్లియర్గా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. వీడియోలో ఫస్ట్ చిన్న గేదెలు వస్తాయండి, అంటే షెడ్ బయట ఉన్నాయి. తర్వాత షెడ్ లోపల ఉన్నాయి పెద్ద పెద్ద గేదెలు వస్తాయి. తర్వాత షెడ్డు ఇంకొక షెడ్డులో కట్టేసి ఉన్న గేదెలు ఉన్నాయి కదా, ఆ గేదెలు వస్తాయి. అంటే ఆల్రెడీ అమ్ముడైపోయినాయి. వాళ్ళ రేట్లు వాటి వివరాలు చెప్తాను చివరి వరకు. 71,000 చూడొచ్చు గేదెలు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో చూడొచ్చు. ఇది కూడా ఈయన గేదె ఒకటి. ఇక్కడికి క్రోసూర్ సంత అండి. ఇది ప్రతి గురువారం జరుగుతుంది. ఎలాంటి గేదెలు వస్తాయో, ఎలాంటి క్వాలిటీ వస్తాయో చూడొచ్చు. తమ్ముడు ఒక్కరు ముందు తీసుకెళ్ళవా? చూడొచ్చు ఈ ఒక జత గేదెలు. 2.5 అయితే చెప్తున్నారండి జత. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు అన్న? ఏం చదువుతున్నావు నీ జత? 1.60 చదువుతున్నావు. 2 కలిపి 1.60. అరిసా నేను నీకోసం చూస్తాంటే ఆయన అబ్బా ఏం చదువుతున్నావు? ఇది 95 చదువుతున్నావు. తమ్ముడు ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు జత? లచ్చాను కొద్దిగా ముందు తీసుకో. 180 అయితే చెప్తున్నారండి. ఇది జత 1.80. ఏదన్నా ఇంత డల్లుగుందా అన్న? ఏం చెప్తున్నాను పట్ట? 82 చెప్తున్నాయి. బర్రె 82కి అయితే చెప్తున్నారండి. 82 అన్న ఏం చెప్తున్నావు? ఇది 65 చెబుతున్నావు. చూడిదే ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంతే వారం ఉంటుంది ఏంటానికి. బాబాయ్ ఈ బర్రె మంది, ఈ బర్రె ఎవరిదన్నా? ఇది ఎంత చదువుతున్నావు అన్న? 71 చదువుతున్నావు. ఇది ఎన్న ఇవ్వచ్చు అన్న పాలు? 3 ఇస్తుంది. ఎన్నాళ్ళు పడుతుంది ఏంటానికి? వారం పడుతుంది. ఓకే. అవి ఏం చదువుతున్నావు? ఇది 1.15 చెప్పా. 1.15 చెప్పాడు. చూడొచ్చు. వస్తావు బాబా. ఏం చదువుతున్నావు? ఇది సరే 1.15 అయితే చెప్తున్నాడు అన్న. ఏం చదువుతున్నావు ఇచ్చినది? ఏం చదువుతున్నావు? ఇది 58 చెబుతున్నావు. ఇది తీసుకున్నా. చెప్పావన్నా? 72 చదువుతున్నావు. తమ్ముడు ఏం చదువుతున్నావు? ఇది 74 చదువుతున్నావు. కట్టు బాగుంది తమ్ముడు. పడ్డా
నాటుదేనా 74. మరి ఏం చదువుతున్నావు తమ్ముడు ఇది? తమ్ముడు ఏం చదువుతున్నావు అది బాబాయ్? 88 ఏం చదువుతున్నావు ఇది? ఈ పడ్డ 85 చదువుతున్నావు. ఆయన తీస్తే అమ్మంటే పెళ్ళి అయితే ఇంకా ఓ 10 రోజులు టైం ఉంటుంది ఏంటానికి. నిండు సుడిదండి 78 కదా చెప్పింది. బేరం తేడలేదు 63,000. తొంభై 93,000. 68,000 చెప్తున్నారండి ఇది. 68,000. 77 అయితే చెప్తున్నారండి. 77 చదువుతున్నాడు అన్న చెప్పడం 77గా చెప్తున్నారు. ఏం చదువుతున్నావు ఇది? 120 చూడిదా? కొద్ది ముందు తీసుకెళ్ళి బాబు ఒక్కరో 120 అయితే చెప్తున్నారండి ఇది. అన్న ఏం చదువుతున్నావు అన్న జత ఏం చదువుతున్నావు? 240 చెప్తాను. ఒక్కరు ముందు తీసుకెళ్ళాను. 240 అయితే చెప్తున్నారండి జత. ఏం చదువుతున్నావు దీన్ని? 110 చెబుతున్నాం. ఇది ఏం చెబుతున్నావు? ఇది 70,000 చదువుతున్నాం. ఒక్కరు ముందు తీసుకెళ్ళవా? 70,000 అయితే చెప్తున్నారండి పడ్డ. తులసిరి పడ్డ 45 చెబుతున్నాం. చూడిదా? 45,000 అయితే చెప్తున్నారండి. ఏం చెప్తున్నారండి ఇది? 62 చదువుతున్నాం. 62,000 అయితే చెప్తున్నారండి. అన్న ఏం చదువుతున్నావు తొలిపట్ని? ఏం చదువుతున్నావు రేటు? 95 చదువుతున్నాం. 90 చదువుతున్నాం. ఓకే అన్న థ్యాంక్ యూ. 80 లోపల చెప్తున్నారండి. ఒక్కరు ముందు తీసుకెళ్ళి బాబాయ్ మళ్ళీ తెచ్చుకున్నాం. 80 లోపల అయితే చెప్తున్నారు. ఏం చెప్తున్నావు ఇది? 55. 55,000 నిన్ను కూడా చెప్తుందా బాబాయ్? 55,000 చెప్తున్నారు. ఇది బాగుందన్న కట్టది 3 అయితే. నా ఏం చెప్తున్నాను ఇది? 58. నా ఊరక కాలు కదా 58. అన్న ఏం చెబుతున్నాను ఇది? ఒక్కరు ముందు తీసుకెళ్ళి అవా ఏం చెప్తున్నారు? ఇది ఏం చెప్తున్నారు రేటు? ఏం చెప్తున్నా? 75 చదువుతున్నాం. ఇలా ఇది 110 చదువుతున్నాం. 110. సార్ ఏం చదువుతున్నారు ఇది రేటు? ఏం చదువుతున్నారు రేటు? 130 చదువుతున్నాం. ఏంటంటే టైం ఉంది కదా తమ్ముడు? ఓకే ఎన్నాళ్ళ టైం ఉంటుంది? ఇంకో 15 రోజులు ఉంటుంది చెప్పడం. 130 అయితే చెప్తున్నారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, మారుతాయి. అన్న ఏం చదువుతున్నాను ఇది? 1,5,000. 1,5,000గా చెత్తగొడ్లు 180 చెప్తున్నా చెప్పడం. పొదుగులు కనపడుతుంది.
1.80 అయితే చెప్తున్నారండి, చూడొచ్చు. ఒక్కరు ముందు తీసుకెళ్ళండి, పొదుగు కనపడితే. 90,000 అయితే చెప్తున్నారండి. పచ్చితోడు ఉంది. ఊరాబాయికి బెటనాలకు చెబుతుంది. ఏం చదువుతున్నాండి ఇది? 1.10 చదువుతున్నా. కొద్దిగా ముందు తీసుకెళ్ళనా. 1.10 అయితే చెప్తున్నారండి. దాని కట్టు అడ్రస్ సైజ్ చూడొచ్చు. 1.10. ఏం చదువుతున్నాను ఇది? 92 చెప్పా. పక్కది 1,05,000. ఇది 1,05,000 చెప్తున్నారండి. అన్న ఏం చెప్తాను? 65,000 చెప్తున్నావు. మోయినమైన రేట్లు చెప్పింది నువ్వే అన్న. మోయినమైన రేట్లు చెప్పావు దగ్గరగా. మ్యారేజ్ అయిందన్నా? మళ్ళీ ఇంకో పిల్లని ఇస్తారు పెడితే. 50 అడుగుతున్నారు. బాగుందన్న పద్ద. ఇది చెడు పక్కది అన్న. సూడిదేగా 1.5 చెప్తున్నారండి. పెద్ద గేదే. పల్లె బస్ పోషణ అన్న. ఏం చెప్తున్నారండి చెప్పడం? కట్టు బాగుంది కదా. 1.30 చెప్తున్నారండి చెప్పడం. అన్న మీదే గేదే? అన్న ఏం చదువుతున్నా అన్న బాబు మరి? నాది కాదా ఇది? అన్న ఏం చెప్తున్నాయి పట్టని? 1.20 చెప్తాను. 1.20. ఒకరు ముందు తీసుకెళ్ళా. 1.20 అయితే చెప్తున్నారండి. 1.50. 1.50 అయితే చెప్తున్నారండి. 1.50. అన్న ఏం చెప్తున్నాను ఇది? 1.20 చెప్తున్నావు. కొద్ది ముందు పోనీ అన్న. 1.20 అయితే చెప్తున్నారు. బాబాయ్ మంది ఏం చెప్తున్నావు? 1.30. ఒకరు ముందు తీసు అటే పని. 1.30 అయితే చెప్తున్నారండి బాబాయ్. అన్న ఏం చదువుతున్నాను? మనే కదా ఇది. ఇదేం చదువుతున్నావు? ఇది 90 చదువుతున్నావు. ఇది 78. రెండు కూడా ఈయనగా. ఓకే. పల్లె పసు పోషణ. ఏం చదువుతున్నావు ఇది? 1.5 చెప్పావు. 1.5 అయితే చెప్పారండి. 1.5. భయం కాదు.
98 చెప్పావు. 98 చెప్పారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకోవచ్చు. 98 చూడొచ్చండి. ఈ పెద్ద పెద్ద గుడ్లు షెడ్లో కట్టేసిన గుడ్లు. అన్న ఏం చదువుతున్నావు అన్న? ఇది ఏం చదువుతున్నావు? ఇది పెద్దగా ఇదే చూడొచ్చు. ఏం చదువుతున్నావు? ఇది 75. అన్న ఏం చదువుతున్నావు? ఇది 120 చదువుతున్నావు. ఏం చదువుతున్నావు? అది 120 అయితే చెప్తున్నారండి. కట్టి చూసుకోవచ్చు. 120 అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ. అన్న ఏం చదువుతున్నావు? ఇది 110 చదువుతున్నా. ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఏంటానికి? వారం ఉంటుంది. ఎన్ని అయితే పాలు? 6 పాలు అయితే 110 చదువుతున్నాం. చూడొచ్చు పెద్ద పెద్ద గేదెలు. అన్న ఒక్కరు ముందు తీసుకెళ్ళవా? మళ్ళీ దగ్గర పెద్ద సైజు. అయ్యే బాబాయ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? ఇది ఏం చదువుతున్నావు? 140. 140 అయితే చెప్పాడండి బాబాయ్. 140. అన్నా ఏం చదువుతున్నావు? ఇది ఓయ్ ఓయ్ ఓయ్. పెద్ద సైజులు అన్న. ఏం చదువుతున్నావు ఈ జత? అన్నాయా? ఓకే ఓకే అన్న. ఏం చదువుతున్నావు? ఇది ఒక్కరు ముందు తీసుకెళ్ళండి. 115. ఒక్కరు ముందు తీసుకెళ్ళి 115 చదువుతున్నారండి అన్నయ్య. 115. ఒకటి 20 చెప్తాను. ఒక్క 2 అడుగులు ముందు తీసుకెళ్ళవా? 120 అయితే చెప్తున్నారండి. 120. ఓకే ఓకే. అన్న ఏం చదువుతున్నావు అన్న? 130 చెప్పు. పెద్ద సైజు కదండి. 130 చెప్తున్నారు చెప్పడం. ఏం చదువుతున్నావు? 130 చెప్పు. ఒక్కరు ముందు కదిలే అన్న. కొట్టు కనపడింది బాగా. 135 పెద్ద గేదండి, చాలా పెద్ద గేదే. 135 అన్న. ఏం చెప్తున్నాను? ఇది 135. 135 చెప్తున్నారండి అన్న. ఏం చెప్తున్నారండి ఈ జత? ఈ జత ఏం చెప్తున్నారు? చూడొచ్చండి జత. 2.5 తక్కువ అయితే చెప్పరు. వాటి కట్టు అండర్ క్వాలిటీ చూడొచ్చు. చూడొచ్చు ఇంకో జత. చాలా చక్కగా మంచి రింగ్ ఉంది. పెద్ద సైజు గేదెలండి. పెద్ద సైజు గేదెలు. రైతు ఫోన్లో మాట్లాడుతున్నాడు, మనం రేటు కనుక్కోలేదు. అన్నా ఏం చదువుతున్నావు? ఇది 250 అన్నా. 2,50,000 చదువుతున్నా. దీనికి తోడా ఇంకోటా? ఇదేనా? ఇంకోటి. ఓకే. ఇంకోటి ఏది? ఈ జత 250 చెప్తున్నాడు అన్న. ఇంకోటి ఉంది దీనికి తోడు. బాబా ఏం చదువుతున్నావు? ఇది 110 చదువుతున్నావు. ఒక్కరు ముందుకు అంటాను బర్రే. 110 చెప్తున్నాడండి. అండర్ క్వాలిటీ చూడొచ్చు. 110. బాబా ఏం చదువుతున్నావు? దీన్ని 70 చదువుతున్నావు. 70 చదువుతున్నావు.
బాగుంది బాబాయ్. 75 చెప్తున్నాడు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. 75 అంటే తక్కువకే రావచ్చు అండి. అంటే 10,000 అన్న తగ్గే అవకాశం ఉంటుంది. బాబాయ్ ఏం చెప్తున్నావు? ఒకటిగా చెప్తున్నారండి. ఒకటిగా అయితే చెప్తున్నారు. ఇది అన్న ఏం చెప్తున్నాను? ఇది 1.5 చెప్తున్నా. చెప్పడం చూడొచ్చండి, చాలా పెద్ద బర్రె. కట్టు కూడా చాలా పెద్దది ఉంది. చెప్పడం అయితే 1.5కి అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి. ఏం చెప్తున్నావు? ఇది ఏం చెప్తున్నావు? ఇది 1.20 చెప్తున్నా. 1.20 అయితే చెప్తాను. ఒక్కరు ముందు తీసుకెళ్తావా? ఓపెన్ చేసే ఉందిగా. ఎత్తిరాడు. 1.30 అయితే చెప్తున్నాడు అండి అన్నయ్య. చూడొచ్చు. ఎందుకంటే ఒక 5,000 4,000 షార్ట్ కావాలి. అన్న ఏం చెప్తారండి? ఇది 1.30 చెప్తాను. 1.30 చెప్తారండి. దాన్ని కట్టు చూసుకోవచ్చు, పెద్ద సైజు కట్టు. రేట్లు అయితే ఫిక్స్డ్ కదండి, మారుతాయి. 1.30 అయితే చెప్తారన్న. చూడొచ్చు. అన్న ఏం చెప్తున్నాను? ఇది 1.25 చెప్తున్నా. బాగుందన్న సైజు. 1.25. 1.65. ఇది 1.60 చెప్తున్నారు. ఇదన్నా 1.50. 1.50. ఎన్ని పాలు వచ్చింది? సూడిది. ఇంత ఎన్ని అవుతుంది మా ఉమ్మర మీద? 2 ఈత పడ్డా. ఇదేం చెబుతున్నా అన్న? 1.30 చెబుతున్నావు. ఈ గేదె అది అంతే 1.30. అది మందేనా? 2 కూడా అదే అని చెబుతున్నావు అన్న? 1.20 చెబుతున్నావు. అంతవరకేనా మన? అంతవరకేనా మన? ఓకే. అది మంది కదా. మిన్నీది? ఈ మినీది మందే. మిన్నీది ఏం చెబుతున్నావు అన్న? 25 చెబుతున్నావు. 25 చెప్తున్నావు. 1.25. సరే అన్న. అందుకన్నా ఫిక్స్డ్ కాదు. మేరం ఆడుకుంటే పావులు అయితే తగ్గిస్తారు. రూపాయి తగ్గించేనే ఇస్తారు. ఓకే అన్న. క్రోసూరు. మీ పేరేం పేరన్నా? గోపి అన్న. మీరు రెగ్యులర్గా అమ్ముతుంటారా తీసుకొచ్చి? మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఎవరికన్నా గేదెలు కావాలంటే ఇప్పిస్తారా? 91 54 09 06 41. సరే అన్న. వారం 10 గేదెలు అమ్ముతారు మీరు. ఎవరికన్నా రైతులకు కావాలనిపిస్తే మీరు తిరిగి ఇప్పిస్తారుగా? సరే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనకి చెప్పిన గేదెలు ఉన్నాయి కదా రేట్లు. ఆ రేట్లలో ఉన్న గేదెల్ని మనం వెనక నుంచి చూపిస్తున్నాం. వాటి కట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని గేదెలు అయితే ఉన్నాయి. చూడొచ్చు దీని ఎంత పెద్ద కట్టు ఉందో. కొన్ని గేదెలు అయితే ఉన్నాయి. తమ్ముడు ఏం చెప్తున్నావు? ఈ మన జత 2.50. తమ్ముడు అయితే 2.50 చెప్తున్నాడండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. పావులు అయితే తగ్గించిస్తారు. చూడొచ్చు. ఇది పెద్ద సైజు క్వాలిటీ గేదె. పెద్ద అండర్ క్వాలిటీ ఉంది. మంది అన్న గేదె? అవునవును. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చెప్పారని చెప్పడం? 15. 1.15 చెప్పారు చెప్పడం. 1.15 చెప్పారండి చెప్పడం. చూడొచ్చు. పంచకళ్యాణి గేదె. పంచకళ్యాణి తోడ. ఏం చెప్తున్నారండి? ఇది తరిపి గేదె. 1.20 చెప్తున్నావా? నీకు 4 గేదెలు వస్తాయి మరి ఆ రేటుకి. అదే పెట్టి యూట్యూబ్ 3 నెలలు ఉండాలి. ఎంతన్నా? 90 చదువుతున్నాం. ఫైనల్గా అయితే ఎంతకి ఇవ్వచ్చు అన్న? 85 అయితే ఇద్దామని. ఎన్ని పాలు అయితే? 5 లెక్క లేకుండా.
5 పాలు అయితే అవుతుందండి. మంచి కట్టు ఉంది. పల్లె పసుపోషణ పల్లె పసుపోషణ యూట్యూబ్ ఛానల్ గుంటూరా నష్టం. అన్నా ఎంత తీసుకున్నారు? ఇది 66కి తీసుకున్నారు. చూడొచ్చండి, 66కి మంచి క్వాలిటీకి ఏదో వచ్చింది. మీ పేరే మీరేనా? కోటి. మీరు గేదెలు ఇప్పిస్తుంటారా? ఓకే. కొత్తగా ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే మీరు ఇప్పిస్తారా? మీరు ఇక్కడికి వచ్చిన గేదెలు ఇప్పిస్తారా? చుట్టూ తిరిగి కూడా ఇప్పిస్తారా? పల్లెల్లో కూడా ఓళ్ళల్లో తిరిగి ఇప్పిస్తారు. అన్న సుమారుగా 4-5 లీటర్లు ఇచ్చే గేదె ఎంతకైతే ఇప్పిస్తారు మీరు? 75-80లోనే నువ్వు మంచి గేదెలు ఇప్పిస్తావు అన్న. నీ ఫోన్ నెంబర్ చెప్పనా? 95 53 31 09. మీ ఊరన్నా? దొండపాడు. ఈ పల్నాడు జిల్లాలో ఎక్కడైనా మీరు బర్రెలు ఇప్పించగలుగుతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే అన్న, టచ్లో ఉంటా. మీ పేరన్నా? ఇస్మాయిల్. చూడొచ్చు, ఇది అమ్ముడైపోయాను కదండి. లేత పల్సట్ రింగ్. ఇది అమ్ముడైపోయిన గేదెల్లో ఉంది. ఇది 60 లేదా ఒక 70-80 వేలలో పడి ఉండొచ్చు. అన్న గేదెలు మీయేనా? మీగా. చూడొచ్చండి, ఈయనే అమ్ముడైపోయిన గేదెలు. ఇక్కడ ఇంకో పంచకళ్యాణి ఉంది. ఇది మోయిన గేదె. నాకు తెలిసి ఇది 50,000 మధ్యలో వచ్చి ఉండొచ్చు. అంటే చాలా చిన్న కట్టు ఉంది. లేత దూడ, పడ్డదోడే ఉంది. చూడొచ్చండి, పడ్డదోడ ఎంత బాగా తేలుందో. చూడొచ్చు, క్రోసూరు సంతలో ఇవి అమ్ముడైపోయిన గేదెలు అండి. పెద్ద పెద్ద హెవీ సైజ్ గేదెలు. ఇవి 1,00,000కి తక్కువ అయితే రావండి. చూడొచ్చు. చూడొచ్చు, ఇవి కూడా అమ్ముడైపోయిన గేదెలు. పెద్ద గేదె, సూడి గేదె అండి ఇది. ఇవి ఈనిన గేదె. చూడొచ్చు, దీనికి దగ్గరలో అయితే రైతు లేరండి అందుబాటులో. రైతు ఉంటే మనం పూర్తి వివరాలు ఇంకా తెలిసాయి. ఇవైతే 1,00,000 రూపాయలు తక్కువ అయితే ఉండవు. చూడొచ్చు, గేదె అమ్ముడైపోయింది. తరిపి గేదె 46,000 దగ్గర బేరం జరుగుతుంది. ఇంకా ఫైనల్ అవ్వాలా. తరిపి గేదె గేదెలు పడ్డదోడు ఉంది. దీని కట్టు చూస్తే భయంకరంగా ఉంది. ఒక పూట పాలు ఆపి ఉండొచ్చు, కానీ కట్టు అయితే భయంకరంగా ఉంది. ఈ గేదె 55 పడింది. చూడొచ్చు, 55,000 పడింది గేదె. తరిపి గేదె 55. చూడొచ్చు, ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెలే. ఇక్కడ ఈ కనపడుతున్న 2 వచ్చేసి తరిపి గేదెలు. ఆల్రెడీ ఈయన ఒక 2-3 నెలలు దాటే ఉంటాయి. చూడొచ్చు, ఇంకో పేకలేని బర్రె. ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెలు అండి. క్రోసూరు సంతకి ఎలాంటి గేదెలు వస్తాయి, ఎలాంటి సైజులు వస్తాయి, ఎన్నెన్ని పాలు ఇస్తాయి చూడొచ్చు. ఇవి పెద్ద సైజుగా హెవీగా కనపడుతుంది గేదె. 1,00,000 రూపాయలు తక్కువ అయితే ఇచ్చి ఉంటారండి. రైతు అయితే దగ్గరలో లేరు. ఇవన్నీ కొనేసి పెట్టుకున్నారు. ఇక్కడ కొనేసి పెట్టుకున్నారు. రేట్లు అయితే తగ్గుతున్నాయండి. వారం వారం రేట్లు అయితే తగ్గుతున్నాయి. పాత రేట్లు అయితే లేవు. చూడొచ్చు ఇప్పుడే పుట్టిందండి పెద్ద దూడ క్రోసూరు సంతలో. అండర్ సైజ్ చూసుకోవచ్చు, క్వాలిటీ అది. పెద్ద దూడ పుట్టింది ఫోటోలో. అమ్మాయి క్రోసూరు సంత అండి ఇది. లేదు చాలా అన్న. ఏం చెప్తారని? 2 కలిపి జత 2,40 చెప్తున్నారు. ఫైనల్గా కొనుక్కునే వాళ్ళు కరెక్ట్ రేట్కి వస్తే ఎంతకి ఇస్తావు అన్న? 2,10 అయితే ఫైనల్గా లాగిచ్చేస్తావు. ఎన్ని పాలు అయితే అన్నీ?
పాలు ఇది తొలిది 4 లీటర్లు అయింది. తొలిద్ది 4 లెక్క లేకుండా అయింది. ఇదైతే 5 లీటర్లు. 5 లీటర్లు లెక్క లేకుండా అయింది. ఎన్ని రోజులు పడుతుంది ఏంటానికి? ఇవి ఈ 10 రోజులు ఉంటాయి. 10 రోజులు ఉంటాయి. రెండు కూడా 10 రోజులు ఉంటాయి. చూడొచ్చండి. థ్యాంక్ యూ. ఇది రేటు తీసా బొక్కరా. చూడొచ్చండి, పెద్ద సైజు గేదె, సూడి గేదె, నిండు సూడి గేదె. కట్టిగా చేసే అవకాశం ఉంది. తిప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్తున్నావు రేట్ చెప్పడం? దీన్ని 1,15 చెబుతున్నావు. ఫైనల్గా కొనుక్కునే వాళ్ళు కరెక్ట్ రేట్ వస్తే ఎంత ఇస్తావు బాబాయ్? 1,10 మీద అయితే లాగిచ్చేస్తావు. ఎన్ని పాలు అయింది బాబాయ్? ఇది 5.5. 5 పాలు అయితే అవ్వచ్చు అని చెప్తున్నారండి. ఇంకెన్ని రోజులు పడుతుంది తినడానికి? వారం 10 రోజులు అయితే గేదె అయితే ఈనే ఛాన్స్ ఉంది. చూడొచ్చు కట్. ఇదైతే ఈనిద్ది అసలు రెడీగా ఉంది, నిండు కట్టు చేసి. చూడొచ్చండి, ఇంకా పెద్ద గేదె. అన్న ఏం చెప్తున్నావు నీ జత? అన్న ఏం చెప్తున్నావు జత? 2.30 చెబుతున్నావు. జత 2.30 అయితే చెప్తున్నారండి. అన్న ఇంకెన్ని రోజులు లేనొచ్చు? ఇది 2-3 రోజులు. ఇది అదొక వారం పట్టింది. చూడొచ్చండి, జత 2.30. చాలా పెద్ద కట్టు ఉంది. బాగున్నాయి గుడ్లు. బాబాయ్ ఏం చెప్పావు? ఇది 35 చెప్పానయ్యా. 1.35 చెప్పావు. ఫైనల్గా కొనుక్కునే బేరం వస్తే కరెక్ట్గా ఎంత ఇస్తావు బాబాయ్? కరెక్ట్ బేరం తగిలితే ఎంతకి ఇస్తావు? 1.28 మీద ఇది వేస్తావు. ఎన్ని పాలు అయింది? ఇది 6.5 6 పాలు అయింది. ఎన్ని అవుతుంది బాబాయ్? 3 అవుతా. ఎన్ని రోజులు ఉంటుంది ఏంటానికి? 4 రోజులు ఉంటుంది. చూడొచ్చండి, మంచి రింగ్ ఉంది గేదె. కట్టు కూడా బిర్రు కట్టు ఉంది. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ ఏం చదువుతున్నావు దీన్ని? 1.18. ఎన్ని పాలు అయింది బాబాయ్? 5 అయింది. 1.18 కదా చెప్తారండి. రేట్లు ఫిక్స్డ్ కాదు. చూడొచ్చు, ఈయన బర్రె అండి. ఇది ఈయన బర్రె. మా ఏం చెప్తున్నారు మరి రేట్ ధర? 1.20. ఎన్ని పాలు అయిద్ది మా? 4 అయింది. 1.20 చెప్తున్నారండి. 4 అయితే 5 లెక్క లేకుండా. ఏం చెప్తున్నా అన్న ఇది? ఇది వేరే దానికి, వేరే రకం. 1.10 చెప్పావు. ఫైనల్గా కరెక్ట్ రేట్ అయితే ఎందుకు చేస్తానా? 1.20 మీద అయితే లాగిస్తావు. ఎన్ని పాలు అయింది? ఇది 6 అయింది. ఇంకెన్ని రోజులు ఉంటుంది ఏంటానికి? ఒక వారం ఉంటుంది. ఎవరు బాబాయ్? మంది అత్తులూరు. ఈ పేరు బాబాయ్? వెంకటేశ్వర్లు పలుసుపాటు. థ్యాంక్ యూ బాబాయ్. అన్న ఏం చెప్పారండి ఇది? ఎంత పడింది మనకి? 1,10,000. ఎన్ని పాలు అయింది? ఎన్ని పాలు అయింది? తొలికి పడ్డా 1,10,000 పెట్టుకున్నా. ఎవరు బాబాయ్ మీకు? బయ్యారం. మీకు పర్లేదు అనిపించింది క్రోసర్స్ అంతా? ఓకే బాబాయ్, రేట్లు కూడా ఒక రకంగా ఉన్నాయి. మంచిదేనా ఇక్కడ? సరే బాబాయ్, థ్యాంక్ యూ. క్రోసర్స్ అంత అండి. ఇవి ఆల్రెడీ అమ్ముడైపోయిన గేదెల్లాగా ఉన్నాయి. ఇక్కడ కట్టేశారు. ఇది కట్టు చూడొచ్చు. చూడొచ్చు, ఇది క్రోసర్స్ అంత అండి. ఇది ప్రతి గురువారం జరుగుతుంది. పెద్ద కట్టున గేదె. 6 పాలు వచ్చి అంటున్నారు. పల్సర్ చర్మం, తోడైతే ఉంది, చక్కటి తోడ. చూడొచ్చు, ఇది క్రోసర్స్ అంతండి. సూడి గేదె. ఆయన చూడు. బాబాయ్ ఏం చెప్పారు ఇది? 1.10. ఎన్ని అయితే బాబాయ్ పాలు? 7 పాలు అయితే 1.10. 10 రోజులు ఉంటుంది ఇంకా టైం ఏంటో. క్రోసర్స్ అంతకి ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయో ఇలా మందలుగా ఇక్కడున్న మధ్యవర్తులు కొనుక్కొచ్చి అమ్ముతుంటారండి. ఇది ఒక పెద్ద గేదె.
నమస్తే మా. చూడొచ్చు చక్కటి క్వాలిటీ గేదెలు ఉన్నాయి ఇక్కడ. వారం వారం వస్తా మన బర్రెలు చూడొచ్చు. పెద్ద పెద్ద సైజు గేదెలండి, గ్రోసరీస్ అంతా. లేదు తొంభై వేలకి అయితే అయిపోయిందండి. 90. అన్న ఏం చెప్తున్నావు అండి? ఇది ఏం చెప్తున్నావు? ఇది 70,000 చెప్తాను. ఇంకేమన్నా ఉందా ఇచ్చే రేటు? అంటే సరిగ్గా కొనుక్కునే వాళ్ళు వస్తే కరెక్ట్ బేరానికి దిగితే 2-3 వేలు అటు అయితే ఇచ్చేస్తాం. తొలిసూరుదన్నా ఎన్ని పాలు అవచ్చు? ఓకే, ఇంకెన్నాళ్ళు ఉండొచ్చు తినడానికి? ఒక 15 రోజుల్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ అన్న. 1-10 చెప్తున్నా, 1 ఏదైతే ఇచ్చేద్దాం అనుకున్నాం. ఎన్ని పాలు అవచ్చు? తొలికే 5 అయింది, ఇప్పుడు 2 అయితే ఇంటికాడ ఎంత కడిగారు? 94 అడిగారు. ఏ ఊరు అన్న మంది? మురికిపూడి చెల్లూరుపేట. తొలి ఎత్తుకే మంచిగా పాలైందంట. 1-10 చెప్తున్నా చెప్పడం. చక్కటి గేదా 5 పాలు వచ్చని చెప్తున్నారు. చిలకలూరుపేట దగ్గర మురికిపూడి వచ్చి ఇంకో చిన్న గేదే. ఏం చెప్పావు దీన్ని ఇందాక? ఏం చెప్పావు దీన్ని? 75 చెప్పావు. ఫైనల్గా ఎంతకైతే ఇస్తావు? కరెక్ట్ బేరం వస్తే ఒక రోట అయితే ఎంతకి ఇస్తావు? మాకే అన్న, మాకే రైతులకి. నర్సరావుపేట, రామరెడ్డిపేట, రోజూరు సంతలో. ఇది మనకైతే 45-50 వేల మధ్యలో అయితే రావచ్చు. రైతు అయితే దగ్గరలో లేడు. 2.5-3 పాలు అయితే అవ్వచ్చు. చూడొచ్చు దాని కట్టు.